డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు చేపట్టిన బస్ జాతా కార్యక్రమం ప్రస్తుతం ఖమ్మం చేరుకుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి ఉన్నారు. ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎంతో కాలంగా ఆశా వర్కర్ల సమస్యల కోసం, ఆ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి చలనం రాలేదు. ఒకవైపు అన్ని ఉమ్మడి జిల్లాల్లో బస్ జాతా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్ల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వంతో గతంలో కూడా చర్చలకు వెళ్లారు, వినతి పత్రాలు అందజేశారు, విజ్ఞప్తులు చెప్పారు. కానీ ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి స్పందన రావట్లేదు. అసలు ఏం చేయబోతున్నారు? భవిష్యత్ కార్యాచరణపై ఎటువంటి అజెండాలతో ముందుకు వెళ్ళబోతున్నారు? మీరు అన్నది వాస్తవం. అంటే ప్రభుత్వం వైపు నుండి చలనం లేదు. అంటే చలనం ఎంతవరకు ఉందంటే, మేము ధర్నాలు చేసినప్పుడు, పోరాటాలు చేసినప్పుడు, విజ్ఞప్తులు చేసినప్పుడు వినతి పత్రాలు తీసుకుంటున్నారు, చర్చలు జరుపుతున్నారు. ప్రతి డిమాండ్ కూడా తెలుసు, అంటే దాని మీద చర్చ జరుగుతుంది. మొన్న కూడా డిసెంబరు 10వ తేదీన మేము చలో హైదరాబాద్ నిర్వహించాం. ఉన్నతాధికారులతో చర్చలు జరిగాయి. ప్రతి డిమాండ్ మీద వాళ్ళు స్పందించారు, ఫైల్ పెడతామంటున్నారు. కానీ మీరు అన్నట్టు విషయం ఏంటంటే, ఇప్పుడు హామీలు ఇస్తే కడుపు నిండదు కదా. ఇప్పుడు మేము చేస్తామంటే మాకు రాదు. మేము అడుగుతున్నది ఏంటంటే, అదే హామీలు మాకు రాతపూర్వకంగా కావాలి. ఇప్పుడు ఫిక్స్డ్ వేతనం 18,000 అనేది మేము చేస్తామంటే మాకు కడుపు నిండట్లేదు, మాకు రావట్లేదు. అందుకని దాంతోపాటు మిగతా ఇచ్చిన హామీలు కూడా నిర్దిష్టంగా నిర్ణయం జరగాలి, మాకు జీవో ఇవ్వాలి అనేసి మేము ఈ బస్సు జాతాను మేము ప్రారంభించాం. చాలా జిల్లా కేంద్రాల్లో ఆశా కార్యకర్తలు ధర్నా చౌకుల్లో ధర్నా చేస్తున్నారు. కనీసం వినతి పత్రాలు తీసుకోవడానికి స్థానిక డిఎంహెచ్ఓలు కానీ, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ ధర్నా చౌక్ దాకా వచ్చి కనీసం వినతి పత్రం కూడా తీసుకోలేని సిచ్యువేషన్ ఉంది. సో అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? పని భారం ఏ విధంగా ఉంటుంది? అసలు ప్రధాన డిమాండ్స్ ఏంటి ఆశా కార్యకర్తలకు? ఇప్పుడు ఒకప్పుడు ఆశాలంటే కేసు ఉన్నప్పుడే పనిచేసే వాళ్ళం, ఈ మిగతా సమయంలో మా సొంత పనులు చేసుకునే వాళ్ళం. కానీ కొన్ని సంవత్సరాల నుండి ఏంటంటే, పారితోషికాలు పెంచినాం కాబట్టి మొత్తం మీరు హెల్త్ డిపార్ట్మెంట్లోనే పనిచేయాలి, ఉదయం నుంచి రాత్రి వరకు మా ఆధ్వర్యంలోనే ఉండాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఆ విధంగానే మేము సిన్సియర్గా పనిచేస్తున్నాం. అందుకని మేము అడుగుతున్నది ఏంటంటే, ఈరోజు పనేమో అన్నీ చేస్తున్నాం, అన్నీ చేయమంటుంది, కానీ లెక్కలోకి మాత్రం కొన్నే తీసుకుంటుంది. అందుకని మా పనులన్నీ కూడా లెక్కలోకి తీసుకోవాలి, అంటే పరిగణలోకి తీసుకోవాలి. పరిగణలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మీరు అది లెక్కలోకి వస్తుంది, 18,000 ఇవ్వడానికి సాధ్యమవుతుంది. అందుకని లెక్కలోకి తీసుకోకపోవడం వల్ల ఏంటంటే, మీరు ఇన్నే చేస్తున్నారు కదా అని మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ అవగాహన కల్పించే దానిలో కీలక పాత్ర మాది. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ సంఖ్య పెరుగుతుందంటే మా వల్లనే పెరుగుతుంది. టీబీ కానీ, లెప్రసీ కానీ ఈరోజు అరికడుతున్నామంటే మా వల్లనే అరికట్టబడుతుంది. అట్లాగే బీపీ, షుగర్ టాబ్లెట్లు ఇస్తున్నావు, ఎవరికైనా అన్నమరగకపోయినా టాబ్లెట్ మేము ఇస్తున్నాం. అందుకని ఎన్ని సేవలు మేము చేస్తున్నాం. పోరాటాలు చేస్తున్న సందర్భంగా కొన్ని చోట్ల అధికారులు మొండి వైఖరితో కూడా ఉన్నారు, బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. అలాంటి బెదిరింపులు, మొండి వైఖరితో ఉంటే మా పోరాటాలు ఉధృతమైతే తప్ప తగ్గాయని మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఆశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్తారు, తాము ఇచ్చే పనికి తగ్గ వేతనం తాము ఇస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్రం కూడా అదే సమాధానం చెప్తుంది. ఎందుకు ఆశా వర్కర్ల విషయంలో ఈ ద్వంద్వ విధానాన్ని ఏ విధంగా చూడాలంటారు? కాంగ్రెస్ మన రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు తప్పు. ఆశా వర్కర్లు పనిచేసేది తెలంగాణ రాష్ట్రంలో. ఆశా వర్కర్లు తెలంగాణ రాష్ట్రం విడిచి పక్క రాష్ట్రాల్లో పనిచేస్తలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసేటువంటి ఆశా వర్కర్ల బాధ్యతని, సంక్షేమాన్ని చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. గ్రాంట్లు, నిధులు, స్కీములకు వచ్చేటువంటి వాటాలు అది వేరు. కానీ ఎవరికి సేవ చేస్తున్నారు? తప్పించుకునేటువంటి కోసం వాదేటువంటి వాదం తప్ప ఇంకోటి కాదు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడండి ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చిన్న మాట చెప్తాను. పార్లమెంటు సభ్యులు ప్రాతినిధ్యం వహించేది పార్లమెంటుకి, కేంద్రానికి. కానీ మన రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులకు నెలకు 50,000 రూపాయలు పారితోషికాలు ఇస్తున్నారు. గతంలో ఇచ్చాడు కేసీఆర్, ఇప్పుడు ఈయన కొనసాగిస్తున్నాడు. అంటే వాళ్ళు తీసుకోవడానికి, వాళ్ళ కథ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆశా రంగం కాదు, ఆశా రంగంతో పాటు స్కీమ్ వర్కర్లందరికీ బడ్జెట్లో కోతలు పెడుతున్నారు. కోతలు పెట్టే దానికోసం మేము పోరాడుతున్నాం. దానికోసం కాంగ్రెస్ వాళ్ళు పోరాడుతానికి వస్తానంటే మాకేం అభ్యంతరం లేదు. ఆశా వర్కర్లని పర్మనెంట్ చేయాలని చెప్పి మేము పోరాడుతున్నాం. ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని మేము పోరాడుతున్నాం. సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్తున్నాం. కార్మిక చట్టాలు ఇవ్వాలని చెప్తున్నాం. దాంతో మాతో కలిసి పోరాడటానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆయన చేయాల్సినవి చేయకుండా, ఆయన ఇక్కడ ఈ ఆశా బాగోగులు చూడకుండా హామీలు ఇవ్వడం, ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, లేకపోతే యాస్టేషన్లో హామీలు ఇవ్వడం, అధికారుల దగ్గర ప్రామిస్ చేయడం, తర్వాత షరా మామూలు కావడం అనేది సరైనది కాదు. చిత్తశుద్ధి ఉంటే 18,000 ఇచ్చిన తర్వాత మిగతా గురించి మాట్లాడుకుందాం. నువ్వు చేసేది చేయకుండా వారి మీద తోసేసి ఇక్కడ నువ్వు పరిపాలన చేస్తా కాలువలు పుచ్చుకుంటే కుదరదు.
ఆశాలు ఎందుకు సిద్ధంగా లేరు? న్యాయస్థానాలు కూడా గతంలో పలుమార్లు చెప్పాయి ఖచ్చితంగా కార్మికులకు కనీస వేతన హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పాయి. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ ఆ చట్టం కూడా అమలు కాని పరిస్థితుంది. కనీసం ఇవ్వాలన్న ఆ అమౌంట్ కూడా ఇవ్వనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం చెప్తారు మీరు? మేము ఏం చెప్తున్నామంటే ఆశా వర్కర్లు ఉదయం లేస్తే 24 గంటలు పని చేస్తున్నాం. ఏ అధికారి కూడా ఏ ఎంప్లాయీ కూడా 24 గంటలు పని, వాళ్ళకంటూ పని గంటలు అనేది ఉంది. కానీ ఆశా వర్కర్లకు మాత్రం పని గంటలు అనేది లేదు. ఎందుకంటే ఏ మధ్యరాత్రిలో ఫోన్ వచ్చినా, ఎప్పుడు ఫోన్ వచ్చినా, పెయిన్స్ వస్తున్నాయి, ఒక పేషెంట్ ఫోన్ చేస్తే ఆ మధ్యరాత్రి 1 కానీ 2 కానీ ఏ టైం కానీ ఎనీ టైం, ఇప్పుడు భర్తలు చచ్చిపోయిన ఆశా వర్కర్లు కొడుకుంటారు. ఆ పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి ఆ పిల్లల్ని ఇంట్లో వేసి తాళం వేసి డెలివరీలకు ఆశా వర్కర్లు వెళ్తున్నారు. కానీ ఆ విషయము అధికారులకు తెలుసు, కింది స్థాయిలో ఉన్న అధికారులకు తెలుసు. కానీ వాళ్ళ పర్సనల్గా అంటే చెప్పలేకపోతున్నారు. ఆశలు ఇంత వర్క్ చేస్తున్నారు, ఇంత పని చేస్తున్నారు అని చెప్పి చెప్పలేకపోతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇప్పుడు ఆశా వర్కర్ల పరిస్థితి అసలు పోతూ మధ్యరాత్రి వరకు యాక్సిడెంట్ చనిపోయిన ఆశా వర్కర్, టీబీ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అనేకమైన అంటే వాళ్ళకు ఉండే పని బడన వల్ల వాళ్ళకు చాలా టీబీ, షుగర్లు ఏవేవో వస్తున్నాయి వాళ్ళకి వ్యాధులు. చిన్న వయసులో అంటే భర్తలు చనిపోవడం వల్ల వాళ్ళకు ఉన్న పిల్లల ఆధార్ ఈ ఆశా వర్కర్ జీతం మీదే వాళ్ళని పోషించుకోలేదు. పిల్లలను చదువులేమి, ఇప్పుడున్న ధరలు చాలా పెరుగుతున్నాయి, ఏం కొనలేని తినలేని పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం మాతో సేవ చేయించుకుంటుంది. కానీ మా పనిని గుర్తించి మాకు ఫిక్స్డ్ వేతము 18,000 చేయలేకపోతుంది. ఇది చాలా దారుణమైన ప్రభుత్వాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మొత్తంగా ప్రజా ఆరోగ్య సేవలు అందించడంలో ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి ఆశా కార్యకర్తలను ప్రభుత్వాలు పెడచేవన పెడుతున్నాయి. ఖచ్చితంగా తమ డిమాండ్ల సాధన కోసం భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నామని చెప్పైతే ప్రభుత్వానికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు ఆశా కార్యకర్తలు. రిపోర్టర్ ఉదయ టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.